జై తెలంగాణ. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను. జర్నలిస్ట్ మిత్రుడు కేవీఆర్ గారిని ఆంధ్ర పోలీసులు వచ్చి లాక్కొని వెళ్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం చిన్న పిల్లలు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. భార్య అడ్డుపడుతున్నా కూడా లాక్కొని వెళ్తున్నారు. దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇదివరకే ఒక చిన్న కమెంట్ చేసినందుకు, పొలిటికల్ కమెంటరీ చేసినందుకు అతన్ని తీసుకెళ్లి ఆంధ్ర పోలీసులు ఘోరంగా కొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే కేసుకు ఇంకొక చిన్నదేదో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తనని తీసుకెళ్లడానికి ఇక్కడి వరకు రావడము, దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది ఇది చాలా అన్యాయం. అదే వేరే ఆంధ్రాకు సంబంధించినటువంటి సినిమా యాక్టర్లు మన గడ్డ మీదకి వచ్చి మన ఉద్యమాన్ని అవమానపరిచి మనని వేర్పాటువాదులని, టెర్రరిస్టులని, ఉగ్రవాదులని అంటే ఈ తెలంగాణ పోలీసులకు మరెందుకు కేసు పెట్టేటటువంటి దమ్ము ధైర్యం లేదు. ఎవరికి మీరు పోలీసులు? తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర వాళ్ళకు? ఇదేంది అన్యాయము? అతన్ని లాక్కొని వెళ్తా ఉన్నారు. ఎన్నిసార్లు తీసుకొని వెళ్తారు ఒకటే కేసులో? ఒకసారి అయిపోయింది, తీసుకొని వెళ్ళిండ్రు. దాన్ని కూడా మీరు అలౌ చేయాల్సింది కాదు. ఈసారి కూడా మళ్ళీ అలౌ చేయడం అన్నది కేవలం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. జర్నలిస్ట్ మిత్రుల్ని తీసుకొని వెళ్ళడము, మన మేధావుల మీద దాడి చేయడం, దాన్నంతా కూడా దగ్గరుండి తెలంగాణ పోలీసులు సహకరించడం అన్నది చాలా చాలా అన్యాయం. ఆ హృదయ విదారకమైనటువంటి వీడియోస్ చూసిన తెలంగాణ పోలీసుల మనసులు కరగాలి. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు పొలిటికల్గా ఆంధ్ర వాళ్లకు లొంగిపోయి ఉండవచ్చు కాక కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జర్నలిస్టులకు ఆ కర్మ పట్టలేదు. మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. ఇప్పటికి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్తున్నారు. డెఫినెట్గా ఆ కేవీఆర్ గారిని తొందరగా రిలీజ్ చేయాలి. తెలంగాణ పోలీసులు సహకరించకూడదు. ఇటువంటి పెట్టి చిన్న కేసులు, చాలా చిన్న విషయాలకు పెట్టే పెట్టి కేసులకు కూడా సహకరించడం అన్నది అన్యాయం. అది వారికి వాక్ స్వాతంత్రం ఉండాలి. అది లేకుండా చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కేవీఆర్ గారికి, వారి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో వారిని ఆంధ్రాకు పంపించకూడదు. వారిని ఇక్కడ రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.